హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్. ఈరోజు నేను కార్తీక మాసంలో వెలిగించే ఆవునేతి దీపాలు మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. కార్తీక మాసం అంటేనే దీపాలు గుర్తొస్తాయి కదా, ముఖ్యంగా ఆవునేతి దీపాలు. ఆవునేతి దీపాలు వెలిగించడం వల్ల మనము అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతామని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఇక్కడ మనకు ఏదైతే మంచి క్వాలిటీ నెయ్యి అనిపిస్తుందో అది తీసుకోవాలండి. నేనైతే ఇది 1 kg బాటిల్, దాంట్లో నుంచి 1/2 కిలో నెయ్యి అయితే ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఏం లేదండి, ఇది గడ్డగా ఉంటుంది కదా చలికాలం కాబట్టి, దీన్ని కొద్దిగా మనము వేడి చేసామంటే కరుగుతుంది. ఎక్కువ కాదండి, జస్ట్ ఊరికే అది కరిగే వరకు మాత్రమే. ఇలా నెయ్యి కరిగించుకున్న తర్వాత మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం కోసం జవ్వాది పౌడర్ అని చాలా తక్కువ రేట్ అండి, ఇది కొద్దిగా ఈ నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ కొద్దిగా పొడి చేసుకొని వేసుకున్నామంటే దీపాలు వెలిగినంతసేపు మంచి సువాసనతో ఉంటాయి. అదేవిధంగా దీపాలు కూడా వెలిగించేటప్పుడు మనకు తొందరగా వెలుగుతుంది. ఈ ఆవునేతి ఒత్తులు ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ఐస్ క్యూబ్ ట్రేస్ కానీ లేదా మట్టి ప్రమిదలు కానీ తీసుకోవచ్చండి. అలాగే మనము ఉసిరిక దీపాలు వెలిగించుకోవడానికి ఇలా పువ్వొత్తులు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల ప్రకారం ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనీ ఎలా సేవ్ అవుతుంది అనుకుంటున్నారా? మనము ప్రతిసారి నెయ్యిలో ముంచి వేసేటప్పుడు చేతులు కంటుకోవడం, అలా కింద పోవడము, అలాగైతే నెయ్యి అయితే ఖచ్చితంగా వేస్ట్ అవుతుందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనము గుడికి వెళ్ళినప్పుడైనా సరే, ఇంట్లో అయినా సరే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బాక్స్ తీసుకెళ్ళామంటే నీట్గా మనము ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇలాంటి ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. దాంట్లో పువ్వొత్తులన్నీ పెట్టేశానండి. ఆ తర్వాత మనము గోరువెచ్చగా చేసుకున్న నెయ్యిని దీంట్లో వేసాను. కొద్దిసేపటి తర్వాత చూసామంటే నెయ్యి అంతా గడ్డగట్టేస్తుంది. బయటే పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఐస్ ట్రేలలో కూడా ఈ పువ్వొత్తులు పెట్టేసి నెయ్యి వేసాను. వీటిల్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఫ్రీజర్లో పెట్టామంటే ఒక 1/2 అవర్లోనే మనకు చక్కగా దీపాలన్నీ వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ పొడవు ఒత్తులు ఉన్నాయి కదా, ఇవి కూడా వెలిగిస్తూ ఉంటాం కదా. వీటిల్ని ఒక బాక్స్లో పెట్టి మనము గోరువెచ్చగా చేసుకున్నాం కదా, ఆ నెయ్యినంతా వేసామంటే కొద్దిసేపటికి నెయ్యి అంతా పీల్చుకుంటుంది. ఈ విధంగా పీల్చుకోవడం వల్ల మనము వెలిగించినప్పుడు ఎక్కువసేపు వెలిగే అవకాశం ఉంటుందండి. పైన ఎక్కువ నెయ్యి అనిపించింది కదా, ఇంకా కిందికి వెళ్ళలేదు అంటే పైనుండే ఒత్తులే అంతా నెయ్యిని పీల్చేసుకున్నాయి. ఇంకొద్దిగా నెయ్యి వేసేసి మనము మూత పెట్టి పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఒత్తుల్ని తీసుకొని ఎన్ని దీపాలనైనా కూడా మనము నీట్గా వెలిగించుకోవచ్చు. ఇలా నానబెట్టడం వల్ల ఒత్తులు ఎక్కువసేపు వెలుగుతాయండి. అందులో మనము కర్పూరం వేసాము, జవ్వాది పౌడర్ వేసాము. ఇవి రెండు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టము కాబట్టి మనము ప్రతిసారి దీపాలు వెలిగించేటప్పుడు ఆ 2 వస్తువులు వేయాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపాలు వెలిగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను మట్టి ప్రమిదల్లో కూడా ఈ పొడవు ఒత్తులు వేసి వీటిని కూడా ఫ్రీజర్లో పెట్టేస్తున్నానండి. కొన్ని ప్రిపేర్ చేస్తాను, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఇలా వేసి పెట్టుకున్నామంటే మనము చక్కగా మన ఇంట్లో కానీ తులసి కోట దగ్గర కానీ దీపాలు వెలిగించుకోవచ్చు. పువ్వొత్తులైనా వేసుకోవచ్చు, లేదా ఇలా పొడవుగా చేసి కానీ మనకు నచ్చినట్లుగా చేసి పెట్టుకోవచ్చు. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇవేమి కరిగిపోవు, అలాగే ఉంటాయి. ఇవి మాత్రం ఈ బాక్స్లో పెట్టినట్టు బయట పెట్టేశానండి. మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు తీసి వెలిగించుకోవచ్చు అనేసి. మనము ఈ బాక్సులను పూజ రూమ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు దీపాలు వెలిగించుకోవచ్చు. చూసారు కదా, కొద్దిసేపటికి మళ్ళీ నెయ్యి యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా గడ్డగట్టేస్తూ ఉంది. ఇప్పుడు ఈ ఒత్తుల్ని ఇలా తీసుకొని మనము ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా ఎక్కువసేపు వెలిగేటట్టుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం ప్రతిరోజు ఎలాగో వెలిగిస్తూ ఉంటాము. నెలకు సరిపడా ఇలా చేసి పెట్టుకున్నాం అంటే మన పని ఈజీ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది.
చక్కగా దీపాలు కూడా ఎక్కువసేపు వెలుగుతాయి. ఆ దీపాలు ఎక్కువగా వెలగడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆనందంగా కూడా అనిపిస్తుంది. గాలి స్వచ్ఛంగా మారుతుంది. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే కూడా పోతుంది. ఇక్కడ చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో దీపాలు వెలుగుతూ ఉంటే. ఇలా మనము దీపాలు వెలిగించుకొని తులసి కోట దగ్గర పెడుతూ ఉంటాం కదండి, గాలికి అవి కొండెక్కే అవకాశం ఉంటుంది. ఇలాంటి గ్లాస్ జార్స్ దొరుకుతాయి. వాటిల్ని పెట్టుకున్నామంటే నెయ్యి ఉన్నంతసేపు కూడా చక్కగా వెలుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనము రెడీ చేసుకున్న ఈ దీపాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీస్తే చూసారు కదా ఇలా గడ్డగా నీట్గా మనము బయట కొంటే ఎలా వస్తాయో అలా రెడీ అయ్యాయండి. మనం బయట కొంటే మనీ కూడా ఎక్కువే అవుతుందండి. మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల స్వచ్ఛంగా తక్కువ ధరతో స్వచ్ఛమైన నెయ్యితో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన మట్టి ప్రమిదలను కూడా నేను ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. బయట పెడితే కరిగిపోతాయి అనే ఉద్దేశంతో మనం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే నెలకు సరిపడా దీపాలంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. కార్తీక మాసంలో మన చేత్తో చేసే ఒత్తులు కానీ మన చేత్తో వెలిగించే దీపాలు కానీ ఎంతో ప్రాశస్త్యం ఉందండి. ఇక్కడ చూసారు కదా అన్నీ తీసాను నేను ఐస్ ట్రే నుంచి, ఇలా వచ్చేసాయి. వీటిలన్నిటిని కూడా ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వెలిగించుకోవచ్చు. బయట ఇదే దీపాలు అమ్ముతూ ఉంటారు, మనం చేసుకుంటే ఆనందమే వేరే కదా. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను ఇదే విధంగా చాలా దీపాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మీకు కూడా ఈ ప్రాసెస్ అంతా నచ్చితే ఇలాగ ప్రిపేర్ చేసుకొని మనకు ఎన్ని కావాలనో అన్ని ఒత్తులైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా మనము ఎంత పనిలో ఉన్నా కూడా ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. అలాగే పిల్లలైనా సరే ఈ విధంగా ఒత్తులు ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఎన్ని దీపాలైనా వెలిగించేస్తారు ఎంతో ఇంట్రెస్ట్గా అండి. ఇంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.